10 ఏళ్ల క్రితం విశాఖ కేంద్రంగా పనిచేసిన నేవల్ ఉద్యోగులు ఒక రకంగా జలసమాధి అయ్యారు. విశాఖపట్నం నుంచి విధి నిర్వహణలో భాగంగా చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్లే క్రమంలో AN-32 ఆ విమానం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో చాలామంది అసువులు బాశారు. అందులో చూసుకుంటే NAD ఉద్యోగులు 8 మంది కూడా ఆ రోజు జలసమాధి అయ్యారు. అయితే ఒక ఘటన బాధాకరం అయినప్పుడు కూడా ఆ బాధలో కూడా మరికొందరికి సేవ చేయాలని ఆలోచనతో ఈరోజు చూసుకుంటే NAD ఉద్యోగులు రక్తదానం చేస్తున్నారు. అయితే 10 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటన మాత్రం మర్చిపోలేదు. దాని గురించి ఇప్పుడు కూడా తోటి ఉద్యోగులు అలాగే కొత్త ఉద్యోగులు కూడా కొంత చర్చించుకుంటున్నారు. సార్, అదే 10 ఇయర్స్ బ్యాక్ ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ విషయం మీకు మళ్ళీ గుర్తొచ్చింది కదా, ఎట్లాగ జరిగినట్టు అప్పుడు అనుకున్నారు? NADS యూనియన్ జనరల్ సెక్రటరీ అయిన శ్రీనివాసు 2016 సంవత్సరంలో అండమాన్కి విధి నిర్వహణలో భాగంగా మా దగ్గర నుంచి 8 మంది సోదరులు వెళ్ళడం జరిగింది. AN-32 ఆ క్రాఫ్ట్ యాక్సిడెంట్లో ఆ రోజు చనిపోవడం జరిగింది. అప్పుడు మేము ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా యూనియన్గా లోకల్ యూనియన్ని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీని అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున వీటి మీద వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం మనం ఫైట్ చేయడం జరిగింది. అప్పట్లో వీళ్ళందరికీ తెలిసిన విషయమే, మేనేజ్మెంట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్స్గ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని సాధించడంలో మాత్రం మేమంతా సాధించగలిగాం. వాళ్ళని రిటర్న్ తీసుకురాలేకపోయాం, కానీ వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది NADS యూనియన్ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. గత 9 సంవత్సరాలు మేము అస్మి భవన్లో చేసేవాళ్ళము. ఈసారి ఇక్కడ ఈ అసోసియేషన్ వారి భాగస్వామ్యంతో ఈ సంవత్సరం నుంచి ఇక్కడ మొదలుపెట్టాం. వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలు, సాంస్కృతిక ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో సామాజిక స్పృహతో కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఆ కార్మికులకు ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో NADS యూనియన్ కృషి చేసింది, AADF కృషి చేసింది, డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ కృషి చేసింది. ఇప్పుడు ఆ 8 మంది సోదరుల డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సాధారణంగా ఎక్కడైనా ఒక మనుషులు చనిపోతే భోజనాలు పెట్టడం ఇట్లా చేస్తారు. బట్ ఒక బ్లడ్ డొనేషన్ ఒక మంచి కార్యక్రమంగా మీకు అనిపిస్తుంది? ఈ బ్లడ్ డొనేషన్ వల్ల చాలా మంది ప్రాణదాతలకు ప్రాణం కూడా మనం ప్రాణం ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ బ్లడ్ అనేది ఇస్తే ఇంకొక ప్రాణాన్ని కాపాడవచ్చు అనే ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళని ఎలాగా తిరిగి తేలాం కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా మేము గౌరవించుకుంటూ మా కార్మికుల్ని మేము మర్చిపోకుండా స్మరించుకుంటూ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ లేదంటే ఇతరితర కార్యక్రమాల్లో కానీ మా యూనియన్ ఎప్పుడు ముందుండి, మా యూనియనే కాదు ఇతర యూనిట్ల నుంచి కూడా అందరూ కూడా వచ్చి మాకు సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరూ కూడా ఏకకంఠంగానే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. సో అలాగే ఇక్కడ విమాన్ నగర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. వాళ్ళకి కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మేము వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. 2016లో ఇన్సిడెంట్స్ జరగడం, 8 మంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. అదేవిధంగా NAD డిఫెన్స్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ 8 మంది పేరుని బ్లడ్ డొనేషన్ పెట్టడం ముందు NAD ఎంప్లాయీస్కి ముందు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలు కలుసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా 8 మంది కుటుంబాలు కూడా మీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సహకారం ఉంటారని కోరుకుంటున్నానండి. సార్, చెప్పండి, అంటే సంఘటన జరిగి సరిగ్గా 10 ఏళ్ళు అయింది. ఈ రక్తదానం ఇట్లా నిర్వహించడం ఒక ఎత్తు అయితే దానికి సంబంధించి ఎంక్వైరీ ఏమైంది? ఆ సంఘటన అప్పుడు కూడా మీరు ఒక ఎంప్లాయీగా ఉండుంటారు. అప్పుడు సంఘటన ఎట్లా జరిగినట్టు మీకు గుర్తుంది? నేను అప్పుడు యూనియన్ జనరల్ సెక్రటరీ NADS యూనియన్. ఆ రోజులో మన గడబాబు గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే, అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి, వీళ్ళందరూ బాగా హెల్ప్ చేస్తారు టు రిలీవ్ దమ్ ఫ్రమ్ డిస్ట్రెస్. ఫ్యామిలీకి హెల్ప్ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ హాస్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ ఆల్సో. అదన్నీ వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగానే జరిగింది. కానీ AN-32 యాక్సిడెంట్ ఇది సెకండ్ టైం ఇన్ అరేబియన్ సీ. ఇట్ వాజ్ సెకండ్ టైం. లైక్ మిస్టీరియస్ డెత్ లాగే మాకు ఫీల్ అయింది ఏంటంటే మిస్టీరియస్ యాక్సిడెంట్ లాగా. ఎందుకంటే బోత్ ది ఇన్సిడెంట్స్ ఒకే ఫ్లైట్, బోత్ ది ఇన్సిడెంట్స్ తాలూకు ఫ్లైట్ పార్ట్స్ కానీ డెడ్ బాడీస్ కానీ రికవరీ అవ్వలేదు. దీని మీద డిఫెన్స్ మినిస్ట్రీ ఆర్డర్ అండ్ ఎంక్వైరీ కండక్టెడ్ ఎంక్వైరీ. కానీ 10 years అయింది. దట్ ఎంక్వైరీ రిపోర్ట్ వాస్ నాట్ రిలీజ్డ్ ఫర్ ది నాలెడ్జ్ ఆఫ్ పబ్లిక్. అది పబ్లిష్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది అవాయిడ్ చేయాలి. మాకుండ మా ప్రౌడ్ ఏంటంటే మెయిన్గా ఆ రోజు మా ఎంప్లాయీస్ దే ఆర్ ఎలిజిబుల్ టు గో బై ప్రైవేట్ ఎయిర్లైన్స్.
వాళ్ళకి ప్రైవేట్ ఎయిర్లైన్స్లో బుక్ చేసి మద్రాస్ చెన్నై నుంచి పంపాలి. బట్ దే హ్యావ్ బీన్ ఫోర్స్డ్ టు ట్రావెల్ బై ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్. దట్ వాస్ నాట్ ఏ passenger flight, it was a cargo flight, small size cargo flight. ఇదన్నీ ఎందుకు జరిగింది, ఇలాగ ఎందుకు జరిగిందో మాకు తెలియట్లేదు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్, దేర్ఫోర్ దట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్ టు బి పబ్లిష్డ్ ఇమీడియట్లీ. దిస్ ఇస్ అవర్ డిమాండ్. థ్యాంక్స్ టు చెప్పండి. ఈ బ్లడ్ క్యాంప్ అనేది పెట్టడం అనేది చాలా అభినందనీయం. బట్ ఇప్పుడు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ రాకపోవడం, అట్లాగే ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ వెళ్ళారు, ఆ రోజు ఏం జరిగి ఉండొచ్చు అని అనుకున్నారు. ఇప్పుడు కూడా మీరు వారి ఫ్యామిలీ తరపున కావచ్చు, ఒక యూనియన్ తరపున ఏం రక్షణ రంగంలో జరిగే పరిణామాలు చాలా బయటికి వచ్చే అవకాశం లేదు. అందులో ఈ విమానం ప్రమాదం కూడా ఒకటి. సాంకేతిక లోపం అనేది ఆ రోజు చెప్పారు. అయితే అది ఎటువంటి సాంకేతిక లోపం ఇవన్నీ ఎంక్వైరీలోనూ మాత్రమే తెలియాలి. అయితే వాటిని ఐడెంటిఫై కూడా చేయలే, ఆ శిథిలాలని వాటిని కూడా ఐడెంటిఫై చేయలేదు కనుక ఆ రిపోర్టు థామస్ గారు చెప్పినట్టు రిపోర్ట్ ఏమైందో తెలియదు. ఒకటి, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇప్పుడు జనరల్గా అన్నదానం గతంలో గొప్పదని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదనేది ఒకరు రక్తదానం చేయడం ద్వారా ఎన్నమండుగిరికి వివిధ రకాలుగా ఆ రక్తాన్ని ఉపయోగపెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. బ్లడ్ సెల్స్ కానీ, బ్లడ్ ప్లాస్మా కానీ, రక్తాన్ని ఎక్కించేదానికి కానీ. అందువల్ల ఈరోజు భారతదేశంలో అవసరమైన దానికంటే బ్లడ్ ఇచ్చేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. బ్లడ్ దొరక్క ప్రమాదాల్లో మరణిస్తున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ సంఖ్యని తగ్గించేదానికి చేతనైన సహకారం చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో డిఫెన్స్ కామ్రేడ్స్ 1991 నుండి రెగ్యులర్గా మే సందర్భంగా కానీ, లేదా ఈ ఇన్సిడెంట్ తర్వాత వారి స్మృత్యార్థం కానీ, లేదా సహకార వారోత్సవాల సందర్భంగా కానీ సంవత్సరానికి 3 సార్లు ఈ బ్లడ్ డొనేట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు జరుగుతుంది. ఇది అందరికీ ఉపయోగపడాలనేటటువంటి ఒక సదుద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. మిస్టరీ సరిగ్గా 10 ఏళ్ల క్రితం జరిగింది AN32. అయితే అందులో విశాఖపట్నానికి చెందిన ఎన్ఈడి ఉద్యోగులు కూడా ఉన్నారు. 8 మంది కూడా జలసమాధి అయ్యారు. అయితే వారి కుటుంబాలకి ఏదో రకంగా ప్రభుత్వం సహాయం అందించింది, కానీ మిస్టరీ వెళ్ళలేదు. ఏ రకంగా సంఘటన జరిగింది, ఆ సంఘటనకు బాధ్యులు ఎవరు, సాంకేతికపరమైన అంశమా లేక ఇతర అంశాలు, ఈ దశలో ఈరోజు రక్తదానం చేయడం ద్వారా వారి కుటుంబాలకి స్మరించడంతో పాటు వారి ఆత్మకు శాంతి కలిగించే ప్రయత్నం అయితే ఎన్ఈడి ఉద్యోగులు చేస్తున్నారు. అదే సమయంలో చూసుకుంటే 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన నిజాలు బయటపడాలి. దీనికి సంబంధించి నేవీ కూడా దానిపై ఒక వైట్ పేపర్ కూడా విడుదల చేయాలని ఈరోజు ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.